ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 12వ తారీఖు 10వ నెల 2020 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు నన్ను తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము లోకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు చూసినట్లయితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండును. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచదని వారితో చెప్పెను. ప్రియులారా, ఇది చాలాసార్లు కూడా మనం విని ఉన్నాము. మరి యేసు ప్రభు వారు వెళుచు ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన వద్దకు వచ్చి ఆయన్ను కరుణించమని అన్నప్పుడు ఆయన వెంటనే స్వస్థపరచలేదు. వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అని చెప్పి వారికి చెప్పారు. ప్రియులారా, యాజకులకు ఎందుకు కనపరచమన్నారంటే, ఆనాటి యోధ మోషే చట్ట ప్రకారం మరి కుష్ఠరోగము వీడికి కుష్ఠు లేదు అని చెప్పటానికైనా, కుష్ఠరోగి అని చెప్పటానికైనా అది నిర్ధారించేవాడు యాజకుడు. మనం లేవి కాండంలో చూసినట్లయితే ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి ప్రియులారా. అందుకనే యేసు ప్రభు వారు మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అన్నప్పుడు వారు వెళుతూ ఉండగా మరి వారు మార్గ మధ్యములో స్వస్థులైనట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, వారు యేసు ప్రభు వారి దగ్గర ఉండగా వారు స్వస్థపరచబడలేదు, మార్గ మధ్యములో వారు స్వస్థపరచబడ్డారు. అయితే మిగతా వారు వెళ్ళిపోయారు, యాజకులకు కనపరుచుకుంటారు. వారి దైనందిన జీవితంలో వారు నిమగ్నమైపోవడానికి వారు ముందుకు సాగిపోయారు. కానీ ఆ ఒక్కడు కూడా ఎవరు అంటే సమరయుడు. అంటే సమరయులు అంటే దేవుణ్ణి తెలియనటువంటి వారుగా మనము చూడవచ్చు ప్రియులారా. పాపాత్ములుగా మరి ఎంచబడేటటువంటి వాడు. మరి అతను దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము 16వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు అని వ్రాయబడుతూ ఉంది ప్రియులారా. దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని దగ్గరకు వచ్చి మరలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మరి మిగతా వారు అలా చెల్లించలేదు. మరి ఇందును బట్టి దేవుడు ఇతనిని మెచ్చుకున్నట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అక్కడ ఉన్న వారితో అంటున్నాడు, ఇతను తప్ప వేరే వారు ఎవరో కూడా లేరేంటి, 90 ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము కూడా దేవుని చేత అనేక మేలులను పొంది ఆ 90 కుష్ఠరోగుల వలె దేవుని చేత మేలులను పొంది దేవునికి కృతజ్ఞత లేని వారిగా మనమున్నాము. దేవుణ్ణి మహిమపరిచేవారిగా మనము లేము. అది చాలా సందర్భాల్లో మనము పరిశీలించుకున్నట్లయితే తెలుస్తుంది. దేవుని ప్రార్థించిన తర్వాత దేవుడు మన కష్టాల నుండి, నష్టాల నుండి, వ్యాధుల నుంచి బయటకు వచ్చినప్పుడు మరలా ఆ దేవుణ్ణి విడిచి మన దైనందిన కార్యక్రమాల్లో మనం కొనసాగిపోతూ ఉంటాము. ఒంట్లో బాగున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుడా నా కష్టం నుంచి నీవు ఒడ్డెక్కిస్తే నేను నీ సేవలో ఉంటాను, నీకు భక్తుడుగా ఉంటాను, నీకు విధేయుడుగా ఉంటాను, ప్రతి ఆదివారం చర్చకు వస్తాను, దేవుని వాక్యాన్ని నేను విడిచిపెట్టను, మరి ఏ పాపము చేయనని
ఆపద మొక్కులన్నీ మొక్కుతాము. కానీ మేలు జరిగిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత మనలో ఆ 90 కుష్ఠరోగుల వలె చాలామంది దేవుణ్ణి మహిమపరచకుండా దేవునికి విరోధముగా జీవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రియులారా. అదే ఈరోజు మొదటి పట్టణంలో కూడా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల వరకు చూసినట్లయితే అక్కడ నయమాను అనేవాడు మరి ఎలీషా ప్రవక్త ద్వారా యొర్దాను నదిలో 7 నార్లు మునుగు అని చెప్పినప్పుడు, ఆ ప్రకారం మునిగినప్పుడు, అతని కుష్ఠవ్యాధి పోయినప్పుడు మరలా ఎలీషా ప్రవక్త వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసిన వాడిగా మనం చూడవచ్చు ప్రియులారా. అతని కానుకలు కూడా ఇస్తానన్నప్పుడు నాకేమీ వద్దు అని ఎలీషా తిరస్కరించి పంపించినట్టుగా కూడా మనం చూడవచ్చు ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చూసినట్లయితే మనకు తెలియపరచబడుతుంది. అంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవుడు చేసినటువంటి మేలులను మహిమపరచకపోతే అది వ్యర్థమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి 2వ తిమోతి 2వ పట్టణం, ఈరోజు 2వ పట్టణము 2వ తిమోతి 2వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల వరకు మనం చూసినట్లయితే మరి పౌలు గారు కూడా క్రీస్తును ఎరిగిన తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని నష్టాలు కలిగినా కానీ మరి దేవునికి కృతజ్ఞుడుగా ఉండి దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉన్నాడు తప్ప కష్టాలకు వెనుదిరిగి మరలా పాత జీవితంలోనికి వెళ్ళలేదు ప్రియులారా. దేవునిలోకి వచ్చిన తర్వాత అనేక కష్టాలు పడ్డాడు పౌలు గారు, అయినా దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉన్నాడు. చెరసాల్లోకి వెళ్ళినా మహిమపరిచాడు, బెత్తాలతో కొట్టినా మహిమపరిచాడు. ఏ విధంగానైనా దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉన్నాడు పౌలు గారు. అందుకని నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ స్వార్థ విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని చెప్తున్నాడు. పౌలు గారు బంధించబడినా కానీ, పౌలు గారిని కొట్టినా కానీ దేవుని వాక్యాన్ని, పౌలు గారిని అయితే బంధించగలిగారు కానీ పౌలు గారిని మాత్రము బంధించగలిగారు కానీ దేవుని వాక్యాన్ని మాత్రం పౌలు గారు ప్రకటించడం మానలేదు. అందుకని ఇన్ని లేఖలు, మరి ఇవన్నీ కూడా ఉత్తరాలంటే రాసినవి జైల్లో ఉండి బంధించినప్పుడు మరి ఆయా సంఘాలకు, ఆయా వ్యక్తులకు ఆయన ఉత్తరాలు రాస్తూ వారిని బలపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలిగాడు ప్రియులారా. అలా దేవుణ్ణి ఏ స్థితిలో ఉన్నా కానీ మహిమపరచాలి. ఎందుకు మహిమపరచాలంటే పౌలు గారు చెప్తాడు 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనములో చెప్తున్నాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చిత్తం అంటే ఇష్టము. మనమైనా కానీ దేవునికి ఎందుకు ఇష్టమై ఉన్నది? కృతజ్ఞతాస్తుతులు, ఆయన మనకు చేసినటువంటి ఉపకారములను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుట దేవునికి ఇష్టమై ఉన్నదని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనం ఎవరికైనా మేలు చేసామనుకుంటే ఆ వ్యక్తి వచ్చి మనలను పొగడినప్పుడు మీ దయ వలన నేను దీనిని పొందుకోగలిగాను, మీ దయ వలన నేను ఈ ఆపద నుండి ఒడ్డెక్కాను అని మనతో అన్నప్పుడు ఆ కలిగేటటువంటి సంతోషము వేరు ప్రియులారా. అదే అవతల వ్యక్తి వచ్చి చేసావులే, మా గొప్ప కార్యం చేసావులే, ఆ సహాయం చేసావులే, నువ్వు ఏదో పెద్ద గొప్ప సహాయం నువ్వు కాబట్టి చేసావు అని మనల్ని ధిక్కరించినట్లుగా ఉన్నా కానీ మరి ఒకసారి అతనికి సహాయం చేయము ప్రియులారా. అలాగే దేవుడు కూడా దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుటలోను, ఆయనను మహిమపరచుటలోను మనము ముందు నుండినట్లయితే
దేవుడు మరిన్ని అనుగ్రహాలను మనకు ఇస్తాడు ప్రియులారా. అందుకనే కొలసీలకు రాస్తూ పౌలు గారు అంటాడు 3వ అధ్యాయము 17వ వచనము, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని చెప్తున్నాడు. మనం ఏం చేసినా కానీ, మాట్లాడినా కానీ, ఏదైనా చేసినా కానీ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాటను చెబుతున్నాడు అని అంటే, కొంతమంది దేవుడు చేసిన మేలును ఆ వ్యక్తులు చేసినట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. అందును బట్టి దేవుడు పౌలు గారి ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిన దేవునికి హృదయస్థుతులు చెల్లించండి, ఆయన పేరట సమస్తము చేయండి అని చెప్తున్నాడు. అందుకనే కీర్తనాకారుడు దావీదు భక్తుడు అంటాడు 34వ అధ్యాయము 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి నిరంతరము నేను స్తుతిస్తాను అని చెప్తున్నాడు. అలాగే కీర్తనలు 86:12 నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను, నీ నామము నిత్యము మహిమపరిచెదను. నిత్యము, అప్పుడు ఇప్పుడని కాదు, ఎప్పుడు కూడా మహిమపరుస్తూనే ఉన్నాడు. ఆ మహిమపరుస్తానని చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు ఇప్పుడని కాదు, ప్రతి విషయంలోనూ, కష్టాల్లోనూ నష్టాల్లోనూ. ఇప్పుడు ఈ కుష్ఠరోగి స్వస్థత పొందిన తర్వాత వచ్చి కృతజ్ఞత తెలిపాడు, అందుకు దేవుడు మెచ్చుకున్నాడు. అలాగే నయమాను కూడా స్వస్థపరచబడిన తర్వాత వచ్చి దేవునికి ఎలీషా ప్రవక్త కృతజ్ఞతలు తెలిపాడు, మంచిదే. కానీ పౌలు గారు దేవుని కొరకు కష్టాలు పడుతూ కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. అదండి. అందుకనే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోబు గ్రంథాన్ని మనము ఒకసారి ధ్యానించినట్లయితే యోబు భక్తుడిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే సుఖములోను మేలులోను కష్టాల్లోనూ నష్టాల్లోనూ యోబు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. అదే పౌలు గారు కూడా చెప్తున్నాడు. పౌలు గారు కూడా కష్టాలు కలిగినా కానీ దేవుణ్ణి మహిమపరచడం మానలేదు అని చెప్తున్నాడు. దావీదు కూడా మరి ఏ విషయంలోనైనా కానీ దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంటానని చెప్తున్నాడు. యోబు మరి యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే యోబు అంటున్నటువంటి మాట, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, యోబు భక్తుడిని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి. మేలు కలిగినప్పుడే కాదు, కీడు సంభవించినా కానీ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి నామానికి మహిమ కలుగునుగాక అని చెప్తున్నాడు, స్తుతి కలుగుగాక అని చెప్తున్నాడు. మరి యోబు చెప్పిన దానినే మరి పౌలు గారు కూడా పాటిస్తున్నాడు ప్రియులారా. అయితే నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాము? అందుకనే మానవులమైన మనము ఏ రీతిగా ఉంటున్నామో పౌలు గారు 2వ తిమోతికి రాస్తూ 3వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారట ఈ మనుషులందరూ కూడా. ప్రియులారా, ఈ కృతజ్ఞత కలిగిన వారు ఏ విధంగా ఉంటారు, కృతజ్ఞత లేని వారు ఏ విధంగా ఉంటారు అనేది మనము చిన్న విషయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా.
మనుషులు దేవుని వరములను పొంది వారి యొక్క గొప్పతనంగా చెప్పుకుంటున్నటువంటి వారు అనేక మంది సమాజంలో ఉన్నారు. అనేక మంది దైవ సేవకులు మరి వారికి దేవుడిచ్చినటువంటి వరాలను బట్టి జనులు స్వస్థపరచబడుచు ఉంటే ఆ స్వస్థత నా వలన కలిగినది అని చెప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, మా సంఘములోని మా పాస్టర్ గారే నేను చేస్తేనే నా ప్రార్థన దేవుడు అంటాడు, నేను చేస్తేనే స్వస్థత కలిగింది. అలా కాదు, దేవుని వలన కలిగింది. దేవుణ్ణి మహిమపరచమని పౌలు గారు చెప్తున్నాడు. దేవుణ్ణి మహిమపరచాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన యొక్క గొప్పలు చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రతి విషయంలో కూడా కష్టాల్లోనైనా నష్టాల్లో అయినా దేవుని స్తుతించమని చెప్తుంటే దేవుడిచ్చినటువంటి వరాలను, దేవుడిచ్చినటువంటి దీవెలను తమ తెలివితేటలుగా, తమ జ్ఞానమని, తమ బలమని, మేము మంచివారమని, మేము గొప్పవారమని చెప్పుకుంటూ ఉన్నారు. బైబిల్లో కూడా కొంతమంది అలాగే ఉన్నారు. మరి ఏమయ్యారో చూద్దాం. హిజ్కియా గ్రంథం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము చూసినట్లయితే, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరమున సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ హిజ్కియా రాజుతో యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. మరి హిజ్కియా దేవునికి విరోధంగా మరి ప్రవర్తించినందున యెషయా ప్రవక్తను పంపి హెచ్చరిస్తున్నాడు. బబులోను రాజు ఈ పట్టణములోను ఎత్తుకొని పోతాడు, ఈ సమస్తమును నీ కలిగినటువంటి సమస్తాన్ని నెబుకద్నెజరు రాజు తీసుకుపోతాడు అని చెప్తున్నాడు. అలాగే ఇర్మియా ప్రవక్త ద్వారా 27వ అధ్యాయము 6-8 వచనాల వరకు చూసినట్లయితే, ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతను సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికి, అతని కుమారునికి, అతని కుమారునికి దాసులైందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందురు. ఏ జనమును, ఏ రాజ్యము బబులోను రాజు అయిన నెబుకద్నెజరునకు దాస్యము చేయనులక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తినగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా. ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు ఈ లోకరాజ్యాలన్నీ కూడా నేను అప్పగిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అలాగా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి దేవుడు రాజ్యాన్ని నెబుకద్నెజరు రాజుకు అప్పగిస్తే నెబుకద్నెజరు రాజు ఏమనుకుంటున్నాడు ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు బబులోనుని ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకును. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. ప్రియులారా, దేవుడు తన చిత్త ప్రకారము, తన ఇష్ట ప్రకారము బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు అన్ని రాజ్యాలను అప్పగిస్తే ఆ రాజు ఏమనుకుంటున్నాడంటే, ఇది నా బలము, నా ఘనత, నా ప్రభావము అని నెబుకద్నెజరు రాజు అనుకున్నప్పుడు మరి నెబుకద్నెజరు ఆ మాట నోటిలో ఉండగానే దేవుని యొక్క వాక్కు బయలుదేరి, మరి నిన్ను, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోతుంది అని హెచ్చరిస్తూ ఉన్నాడు. 33వ వచనం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు
సంభవించెను. మానవుల్లో నుండి అతను తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసను. ఆకాశపు మంచు అతని దేహము తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి అయ్యను. ప్రియులరా, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశంలోకి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రారు. ఆయన పరలోక సేన ఎడలను భూలోక నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చును, రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతను నా తేజస్సును నాకు కలిగను. నా మంత్రులు నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చును. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనతనుందని. ఎలాగూ నెబుకద్నెజరు, నేను పరలోక రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గములు న్యాయమై ఉన్నవని గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచున్నాను అని చెప్తున్నాడు. నెబుకద్నెజరు రాజుకు దేవుడు అనుగ్రహించినటువంటి రాజ్యాన్ని, అధికారాన్ని నా బలమని అతను ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు అతను యొక్క రాజ్యం అతని నుండి తీసివేయబడింది. ఎప్పుడైతే మరలా బుద్ధి తెచ్చుకొని ఇది నా ప్రభావం కాదు, దేవుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు, ఆయనకు సమస్త అధికారం ఆయన చేతుల్లో ఉంది, ఆయన ఎవరినైతే అధికారులుగా చేస్తాడో, ఎవరికైతే రాజ్యాన్ని అప్పగిస్తాడో అతను రాజ్యాన్ని పొందుకోగలుగుతాడు, ఎవరినైతే దించాలనుకున్నాడో ఆయన దించుతాడని చెబుతూ ఆయా రాజ్యాలకన్నిటికి కూడా పత్రికలు రాస్తూ దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని మనం చూడవచ్చు. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచుతున్న ప్రభువు దూత వెంటనే అతని మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ప్రియులారా, హేరోదు రాజు ఒకరోజు న్యాయపీఠం మీద కూర్చున్నాడు, ఉపన్యాసము చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఇది దైవస్వరము, హేరోదు రాజు దుర్మార్గుడు, కానీ ఆ రోజు దేవుని ఆత్మ అతనిలో ఉండి ప్రవచిస్తూ ఉంది. అయితే జనులందరూ గుర్తించారు, కానీ హేరోదు రాజు ఇది నా యొక్క గొప్పతనం అనుకున్నాడు, నా యొక్క జ్ఞానం అనుకున్నాడు, దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుని నుండి పొందినటువంటి వరాన్ని తన తెలివితేటలుగా చెప్పుకున్నాడు హేరోదు రాజు. అందుకే మొత్తబడి పురుగులు పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 115:1 వచనములో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అని చెప్తున్నాడు. మనుషులమైనటువంటి మనము ఘనతను కోరుకోడు, దేవుని నుండి పొందినటువంటి వరాన్ని మనం దేవునికి ప్రజలకు పంచుతున్నాము. ఒక్కొక్కడు అంటాడు ధనం ఉంటుంది, దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి అతను ధనం వస్తుంది, నేను కాబట్టి దానం చేస్తున్నాను, దేవుడు ఇచ్చినట్టు కృపను బట్టి నేను దానము చేయకున్నాను. దేవుణ్ణి మహిమపరచండి అనకుండా నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి, నన్ను గొప్పగా చెప్పుకోండి అని మన యొక్క ఘనతను సహజంగా మనుషుల్లో ఉన్నటువంటి గుణములు ఇదే ప్రియులారా. అది దేవునికి విరుద్ధమైనదని, దేవుని నుండి పొందినటువంటి వరాలను కానీ దీవెనలు కానీ వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే మనమేమో నెబుకద్నెజరు రాజు వలె, హేరోదు రాజు వలె మన గొప్పలు మనము చెప్పుకుంటున్నాము. అది తప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 7 నుంచి 18 వచనాల వరకు చూసినట్లయితే, లుస్త్రాలో బలహీన పాదములు గలవకుండా ఉండను. ఇక్కడ మనం చదువుదామండి. చదివితే ఈ
18వ వచనం వరకు చూసినట్టయితే ఇక్కడ లొస్త్రా అనేటటువంటి ఊరిలో బలహీన పాదములు కలిగిన వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఉన్నటువంటి ఒకరిని పౌలు బర్నబాలు స్వస్థపరుస్తారు. అక్కడ వారందరూ కూడి వీరు మనుషులు కాదు దేవదూతలని వారికి బలి అర్పించబోయినప్పుడు పౌలు ఇది దేవుని వల్ల కలిగినది, మేము మీలాంటి మనుషులమే అని చెప్పి వారందరినీ ప్రాధేయపడి వారందరికీ దేవుని యొక్క మహిమను వారికి తెలియపరిచి దేవుని మహిమపరచండి మాకు కాదు బాబు అని వారందరినీ బ్రతిమలాడుకున్నట్టుగాను సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను అని ఆయన 15వ వచనంలో చూడవచ్చు. వారు పౌలు బర్నబాలు కూడా బృహస్పతిని ద్రౌపదని పౌలు గారికి హెర్మే అని పేరు పెట్టి వారి దేవతలుగా వారిని ఆరాధించబోయారు. ప్రియులారా, దేవదూతలుగా ఆరాధించబోయినప్పుడు పూజారి ఎడ్లను పూలదండను 13వ వచనం పట్టణముకు ఎదురుగా ఉన్న దుప్యతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకువచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవాలని ఉండెను. ప్రియులారా, ఈ విధంగా పౌలు బర్నబాలను వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు, వారిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మాకు కాదు దేవునికి మహిమ చెందాలని దేవుని గూర్చి మీరు దేవుని వైపు తిరగాలని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. అదే మనమైతే వారు చేస్తున్నటువంటి పొగడ్తలను కానీ వారు చేస్తున్నటువంటి బలులను బట్టి మనం ఎంతగానో ఆనందిస్తాం. ప్రియులారా, పౌలు గారు అలా చేయలేదు. మరి అలాగే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు చూసినట్లయితే పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడని అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంట చూచెను. ప్రియులారా, ఇక్కడ పేతురు గారికి కూడా నమస్కారం చేస్తుంటే నాకు కాదు దేవునికి నమస్కారం చేయమని కొర్నేలుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని గురించి కొర్నేలుతో మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, మరి నెబుకద్నెజరు రాజు హేరోదు రాజు అయితే తామును హెచ్చించుకున్నారు. దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించకుండా తాము స్తుతించుకుంటే ఒకడు పురుగులు పడి నాశనం అయ్యాడు, ఒకడేమో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మరలా బుద్ధి వచ్చి మరలా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మరలా నెబుకద్నెజరు రాజు రాజ్యాన్ని పొందుకున్నాడు. అదే పౌలు గారు మరి అనేక స్వస్థతలు అనేక గొప్ప కార్యాలు చేసినా కానీ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, కానీ తానుగా హెచ్చించుకోలేదు. పౌలు గారు కూడా పేతురు గారు కూడా ఆ విధంగానే చేశాడు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకోవలసినది 90 కుష్ఠరోగుల వలె కాకుండా ఒక్క కుష్ఠరోగి అయిన సమరయుడు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుని యొక్క మేలును పొందినటువంటి మనము దేవునికి ప్రతి విషయములో కష్టములో కానీ నష్టములో కానీ సుఖములో కానీ సంతోషములో కానీ ఏడుపులోనైనా కష్టములోనైనా నష్టములోనైనా గొప్పవారిగా ఉన్నప్పుడు హీనస్థితిలో ఉన్నప్పుడు యోబు వలె మనము దేవుణ్ణి మహిమపరచాలి. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలో దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.